అందరికీ నమస్కారం. టుడే రాశి ఫలాలు ఛానల్ కి స్వాగతం. వృశ్చిక రాశి వారికి జరిగే శుభాలేంటో తెలుసుకుందాం. ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి. ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి. అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి. ఈ రోజు మీ వృత్తికి మీరే రాజు, మీరే మంత్రి. బిజినెస్ లో మిమ్మల్ని మించిన వాళ్ళు ఎవరు ఉండరు. కొత్త స్త్రీతో పరిచయాలు జరుగుతాయి మరియు ధనలాభం కలుగుతుంది. ఈ రోజు ఒక రాగి విగ్రహము, మీరు వినాయకుని యొక్క రాగి విగ్రహము మీ యొక్క పూజా గదిలో ప్రతిష్ఠించండి. మీకున్నటువంటి అన్ని అనర్థాలు తొలగించబడతాయి. మీకున్నటువంటి నెగిటివిటీ బయటకు తొలగించబడుతుంది. ఆరాధిస్తూ ఉండండి, ధ్యానం చేస్తూ ఉండండి. మీకు ఈరోజు మరి మంచి ప్రయోజనాలు కలగబోతున్నాయి. అప్పుల బాధ తీరిపోతుంది. ఇక ఈరోజు మీకున్న సమస్యలన్నీ కూడా చక్కగా పరిష్కారం అయిపోతాయి. ఇక భార్య భర్తల మధ్య ఉన్న విభేదాలు కూడా మరి వాటంతటా అవే పరిష్కారం అయిపోతాయి. ఈరోజు మీకు ఆత్మ సాక్షాత్కారం అనే ప్రయోజనకరంగా ఉంటాయి. ధ్యానం చేయడం ద్వారా తెలివిగా చేసినటువంటి పనులు ఈరోజు లాభాలను తెస్తాయి. మీ కష్టార్జితమైన డబ్బును మీరు ఈరోజు పొదుపు చేయడానికి ప్రారంభించండి. పిల్లలకు చదువుల పట్ల శ్రద్ధ లేనందువల్ల బడిలో మాట పడాల్సిన వస్తుంది. కొంతవరకు నిరాశకు కారణం కాగలరు. విద్యార్థులు చదువుల పట్ల ఎక్కువగా శ్రద్ధ పెట్టడం ప్రారంభించాలి. ఇక ఇప్పుడు పెడుతున్నటువంటి శ్రద్ధ కంటే కూడా కొంచెం ఎక్కువగానే శ్రద్ధ పెట్టాల్సి ఉంటుంది. ఇక రేపైతే మరి ఆలస్యం అయిపోతుంది, జాగ్రత్త. ఈరోజు చిరకాలంగా కొనసాగుతున్న తగాదాను మర్చిపోండి, పరిష్కరించుకోండి. ముఖ్యమైనటువంటి పనులను నెరవేర్చండి. అవసరం లేనటువంటి పనులను మళ్ళీ చేయటం వల్ల మీ సమయం మొత్తం వృధా అవుతుంది. ఈరోజు మీరు ఎదుర్కొనే పలు క్లిష్ట పరిస్థితులు మీకు సహాయపడేందుకు జీవిత భాగస్వామి పెద్దగా ఆసక్తి చూపకపోవచ్చు. మీరు ఈరోజు చక్కని విషయాలను చర్చించే ప్రయత్నం అందరితో చేస్తారు. మంచి సమయం కూడా గడుపుతారు. మీ తల్లిదండ్రులతోటి కూడా మంచి విషయాలు మాట్లాడుకుంటారు. కుటుంబంలో సామరస్యం, సంయమనం కలిగి ఉండటానికి ఏదైనా గుడి ద్వారానికి వెళ్తే మంచిది. ఇక ఈరోజు మీరు యాచకులకు కాంస్య పల్లెల్లో ముల్లంగి దుంపలను అందించడం ద్వారా మీ బంధం మరింత దృఢపడుతుంది. ప్రేమ వ్యవహారంలో ఉన్న చిక్కులు తొలగించబడతాయి. మీ దురుసు ప్రవర్తన వలన కొంతమంది ఈరోజు ఇబ్బందులకు గురయ్యే అవకాశాలు ఉన్నాయి. జాగ్రత్త. ఏదైనా తెలివి తక్కువ పని చేసే ముందు దాని తీవ్ర పరిణామాలు ఎలా ఉంటాయో ఒక్కసారి ఆలోచించుకోండి. ఏమాత్రం వీలున్నా మార్చుకోవడానికి ప్రయత్నించండి. ఇక సెక్యులేషన్ లాభాలను తెస్తుంది. మిత్రులతో గడిపే సాయంత్రాలు చాలా చక్కటి వినోదకారకంగా ఇంకా సంతోషకరంగా ఉంటాయి. మీ ప్రియమైన వారు మనసుని ఈరోజు తెలుసుకోండి. ఒకవేళ ప్రయాణం తప్పకపోతే మీతో ముఖ్యమైన పత్రాలన్నింటినీ తీసుకుని వెళ్ళేలాగా చూసుకోండి. మీ జీవిత భాగస్వామి ఈరోజు మీలోని అన్ని గొప్ప గుణాలను ఎంతగానో పొగడ్డం, మీకు మరోసారి పడిపోవడం ఖాయం. ఈ తండ్రి గారు మీ కొరకు ఒక ప్రత్యేకమైన బహుమతిని అయితే ఈరోజు తేవడం జరుగుతుంది. మీ ఉపయుక్త శరీరం మరియు కధ్వని మనస్సు సాధించడానికి పరమశివునికి దుతూర విత్తనాలు సమర్పించండి. మీ భయాన్ని నివారించుకోవడానికి కీలకమైన సమయం ఇది. శారీరక శక్తిని తగ్గించడమే కాదు, ఆయుర్ధానాన్ని కూడా ధరించి వేస్తుందని మీరు గుర్తుపెట్టుకోండి. మీలో కొన్ని చెడు అలవాట్లను తొలగించుకోండి. ఈరోజు తోబుట్టులతోటి సమయం మంచిగా గడపండి. లక్కీ సంఖ్య 13, లక్కీ కలర్ కాంస్య. పాజిటివ్గా ఆలోచించండి, అంతా మంచిగా జరుగుతుంది. కనకదుర్గ మాత ఆలయ దర్శనం చేయండి, శుభప్రదంగా ఉంటుంది. ప్రతిరోజు ఈ విధంగా రాశి ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి. క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి. లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.